లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడం ఒకవైపు బీఆర్ఎస్ అలాగే బీజేపీ నాయకులు లోక్సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారో వాళ్ళని పార్టీలో చేరడానికి రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచారు. మొదటగా ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఇష్టపడలేదు. కానీ పదే టీఆర్ఎస్ అలాగే బీజేపీ నాయకులు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని కూలిపోతుంది అని వ్యాఖ్యలు చేస్తుండడంతో రేవంత్ రెడ్డి గారు మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చడం కాదు, రాష్ట్రంలో వాళ్ళ పార్టీని కనుమరుగయ్యేట్టు చేయాలి అని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఖైరతాబాద్ నుండి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే సిట్టింగ్ చేవెళ్ల ఎంపీ అయిన రంజిత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది కీలక ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని సమాచారం. వాళ్ళని కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలోనే అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కీలక సూచన చేసినట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్సభలో కీలక స్థానాలు మనం గెలవాలి. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎవరిని చేర్చుకున్నా సరే కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు, ఎందుకు వాళ్ళిద్దరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అని అధిష్టానం చెప్పింది? ఇలా ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో పదవులు అనుభవించి ఆ తర్వాత పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీని పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరి అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీకే డ్యామేజ్ చేశారనే కారణంతో అధిష్టానం వాళ్ళిద్దరిని టార్గెట్ చేసిందా, అందుకే వాళ్ళిద్దరిని పార్టీలో చేర్చుకోవద్దు అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందా అనే ఒక వార్త వైరల్ గా మారింది. మరొకటి ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో అత్యంత అవినీతికి పాల్పడ్డ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు లేదా మాజీ మంత్రులని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అని భావిస్తుందా? ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచించి పార్టీలో చేర్చుకోవద్దు అని భావిస్తుంది? ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ కరెక్ట్గా మీరు గెస్ చేస్తే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.